మాజీ మంత్రి అంబటి రాంబాబును వైసీపీ నేతలు పరామర్శించారు. ఇటీవల అంబటి ఇంటిపై దాడిని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి మేరుగా నాగార్జున, వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం ఖండించారు. కూటమి పాలనలో వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. అంబటి కుమార్తె ఫైర్ బ్రాండ్ మౌనికను పలకరించడానికి వచ్చామని ముద్రగడ తెలిపారు. భవిష్యత్తులో మమతా బెనర్జీ స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి ఇంటిపై దాడి బాధాకరమని వైసీపీ నేతలు అన్నారు. బానిసలుగా బతకాలని వారి అభిప్రాయం అనుకుంటానని ముందుసారి అయితే రాంబాబు గారి లాగా నన్ను, నా భార్యని, నా కోడల్ని, కొడుకుని కూడా నీచాతి నీచంగా కొట్టించడం, తిట్టించడం, రావే జుట్టు మెలితిప్పి ఖండించిన పోలీసుల చేత చేయించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారండి. ఈ రోజు ఇదే పరిస్థితి రాంబాబు గారు జరిగింది. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటి కోరుకుంటున్నాను, అయ్యా ఈ రోజు కాకపోతే రేపైనా మాకు జరిగిన అవమానం లాంటిది మీ మేడం గారికి, మీకు, మీ కోళ్ల గారికి, మీ అబ్బాయి గారికి జరిగితే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నానండి. పాకిస్తాన్ నుంచో, ఆఫ్ఘనిస్తాన్ నుంచో వలస రాలేదండి అయ్యా. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగామండి. కానీ నీచాతి నీచంగా మమ్మల్ని చూడటం, బాధించడం బాధగా ఉందని ముఖ్యమంత్రి గారు. తిరుపతి లడ్డు విషయంలో అబద్దాల మీద అబద్దాలు రోజు వల్లించడం సమాజం నవ్వుకుంటుందండి. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయండి. గుళ్ళకి వెళ్ళకూడదు, గుళ్ళో పెట్టే ప్రసాదం తినకూడదని అభిప్రాయం మీ మాట బట్టి వారికి కలుగుతుందండి. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఆపేయండి మీ అబద్దాలని ఆపేసేసి గౌరవంగా క్షమాపణ చెప్తే బాగుంటుందని అనిపిస్తా ఉందండి. మాటికి గొడ్డు మాంసం అని, పంది మాంసం అని, చేప కొవ్వని, ఆవు కొవ్వని అబద్దాలు వల్లిస్తా ఉన్నారు. ఆపని ముఖ్యమంత్రి గారు. దేవుడి మీద భక్తి పోతా ఉంది అయ్యా, ఇది మంచి పని కాదు. ఈ విధంగా అరెస్టుల మీద అరెస్టులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ అరెస్టుల వల్ల ఏంటవుతుంది? బెదిరిపోయి ఏదో చేస్తామనుకుంటున్నారా? కాదు. దీనివల్ల రాటుదేలినితనం వస్తారు. మీరు ఏం చేస్తారన్నారా పొద్దున రాకమానంట. దీనికి పర్ఫెక్షన్ వచ్చింది. అర్థం కాలేదా? రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చింది దేనికోసం? మిమ్మల్ని పాలించమంటే ఏ విధంగా పాలించమని? ఈ విధంగా. ఎంత అన్యాయం అండి. ఈ విధంగా పాలించమంటే ఎవడైనా పాలిస్తారు, దానికేముంది? మీరు 4 తడవలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీరు ఏ విధంగా పాలించాలో మీకు తెలీదా? మీకు తెలిసినటువంటిది ఏంటి? అరెస్టులు చేసి భయపెట్టి మేము పాలిస్తాం అనుకుంటే చాలా పొరపాటు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడాను భవిష్యత్తుకి గట్టి పునాదులు వేశారు. ఇవాళ మీరు అరెస్టులు చేయటం మూలంగా ఏమవుతుంది? అంతేకాదు, చాలా స్పష్టంగా చెప్తున్నాను, నేను గుర్తుపెట్టుకోండి, మీరు ఈ విధమైనటువంటి దీనివల్ల ఒరిగింది ఏమీ ఉండదు. ఈరోజు పరిపాలన మీ రెడ్ బుక్ రాజ్యాంగంతో నడుస్తా ఉంది. అకౌంటబిలిటీ లేని పరిపాలన జరుగుతా ఉంది. ఈరోజు ముద్రగల పద్మనాభం లాంటి పెద్ద మనుషులు ఈ రాష్ట్ర చరిత్రలో అతనికి ఒక అధ్యాయం అనేది ఉంది. కాపు ఉద్యమానికి ఉవ్వెత్ర తీసుకొచ్చినటువంటి మహానాయకుడు ఆయన మాటలు చెప్తా ఉంటే, భయపెట్టి మీరు రాజకీయాలు చేయాలంటే, లేకపోతే భయపెట్టి ఒక కులాన్ని దగ్గర తీసుకోవాలంటే ఈ రాష్ట్రంలో ప్రజలు కళ్ళు లేని కబోజులు కాదు. రాంబాబు గారి లాంటి ఉన్నత ఆశయాలు కలిగిన రాజకీయ నాయకుడి మీద దాడి చేయటం అమానుషంగా భావిస్తూ మరలా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన పరిస్థితి పూర్తిగా ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. తప్పకుండా ప్రాయచిత్తం అనుభవిస్తారని మీకు తెలియపరుస్తాం. బానిసలుగా బతకాలని